గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలోని భోగి ఎస్టేట్స్ లో ఉన్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ గాయకుడు రేవంత్ ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. నారా లోకేష్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా అర్థవంతంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా రక్తదానం సహా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రేవంత్ లైవ్ మ్యూజిక్ షో ఈవెంట్ జరుగును. నమస్కారాలు. ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మన ప్రియతమ యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, మంగళగిరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి రేపు 23వ తారీఖు నాడు జన్మదినోత్సవ కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి 23వ తారీఖు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గం మొత్తంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మంగళగిరి భోగి ఎస్టేట్లో మరి క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. 21వ తారీఖు దాకా ఈ క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. మరి అదేవిధంగా 23వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా అదే రోజు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల దాకా మ్యూజికల్ నైట్ ప్రోగ్రాలు జరుగుతూ ఉంటాయి. మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మరి జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలని మరి ఆదరించి అందరూ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి గ్రౌండ్ కాడికి వచ్చి మరి అదేవిధంగా మరి మ్యూజికల్ నైట్ని కూడా మరి కల్పించి ఆనందిస్తాం. మరి నారా లోకేష్ గారు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన ఒక అభివృద్ధి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక అభివృద్ధి అయినటువంటి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా తెలుపుతూ సెలవు. మనందరి ప్రీతమ నేత, యువగలం నేత, మంగళగిరి గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరిలో నారా లోకేష్ క్రీడా ప్రాంగణం నందు భోగి ఎస్టేట్స్ లో మనం క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించుకోవడం మనందరికీ తెలుసు. గౌరవ నారా లోకేష్ బాబు గారు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2019-24 మధ్యకాలంలో అధికారంలో లేనప్పటికి కూడా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో యువత కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం మనందరం చూసాం. మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ముగ్గుల పోటీలు తదితర ఆటపాటలన్నీ కూడా నిర్వహించడం అధికారం లేనప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే అనేక గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు నిర్మించడం మనందరం చూసాం. అలాగే వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించడం మనందరం చూసాం. అలాగే మంగళగిరిలో, తాడేపల్లిలో వైద్యశాలను ఏర్పాటు చేసి, దుగ్గిరాల మండలంలో ఒక బస్సు ద్వారా వైద్యశాలను బస్సులోనే ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అన్ని రకాల టెస్టులు ఉచితంగా చేస్తూ మందులు కూడా అందించడం మాత్రం చూసాం. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం అన్ని రంగాల్లో కూడా మంగళగిరిని మొదటి స్థానంలో పెట్టడానికి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మంగళగిరి నియోజకవర్గం ముందంజలో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కానివ్వండి, అలాగే దేవస్థానాల అభివృద్ధి కానివ్వండి, శ్మశాన వాటికల అభివృద్ధి కానివ్వండి. అలాగే ఈ రోజున మనం చూస్తున్నాం 1640 కోట్లతో సుమారుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు మండలాన్ని కప్పుకొని కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ నెల 23న వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని భోగి ఎస్టేట్స్ లో నారా లోకేష్ బాబు గారి క్రీడా ప్రాంగణంలో రేపు 21వ తారీఖు వరకు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతాయి. టోర్నమెంట్ లో విజేతలకి మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
వారి జన్మదినం సందర్భంగా 23వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే క్రీడా ప్రాంగణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే నారా లోకేష్ బాబు గారి అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి మ్యూజికల్ షో ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ అంతకి అండ్ టీం ద్వారా ఆ షో కార్యక్రమం నడపబడుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, విద్యార్థి, యువత ఆ రోజున వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.